మంచి కాఫీ తాగితే తోటలో ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఇప్పుడు వెళ్ళి కాయలు కోసుకుందాం రండి. ఇదే ఇలాగనమాట. ఇవి రెడీ అయిన కాయలు. మొత్తం తోట అంతా అలా తిరిగి వచ్చేసరికి మొత్తం చెమట్లు పట్టేసి ముద్దయిపోయామండి. అంటే క్లైమేట్ చల్లగానే ఉన్నది కానీ ఉక్కపోత ఎక్కువ ఉన్నది అనమాట. అంటే ఇవి ఇప్పుడు వచ్చే వర్షాలు అకాల వర్షాలు కదండి, చల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది. కానీ కాయ మాత్రం చాలా రాలిపోయి ఉన్నదండి. ఏమంటే ప్రతి సంవత్సరం కూడా తోట పేరు చెప్పి ఏదో ఒకటి ఇట్లా ఫేస్ చేస్తూనే ఉంటామండి. అంటే మొదట్లో అంతా కూడాని చాలామంది తీసుకుని ఇవ్వకపోవటం, ₹1 కూడా ఇవ్వకపోవటం. రూపాయి కాదండి, ఓ పండో ఫలమో తెచ్చివ్వటం ఏదీ లేదండి. ఆ ఉన్నయన్నీ దులిపేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటా. తోటను కూడా పాడు చేసేసారు. ఇక మేము కళ్ళు తెరిచి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి 10 ఏళ్ళు దాటిపోయింది. తర్వాత ప్రేమబాబు లేదు ఈ ఫెన్సింగ్ ఇదంతా కట్టించేయాలి అని మొత్తం తోట పని అంతా అండి చాలా నెలలు చేయించాడు. చాలా ఖర్చు అయింది. ఎందుకంటే మన తోటలోంచి దారి పెట్టారు అనమాట అండి. ట్రాక్టర్లు మనుషులు నడవటం, ఇంకా అంటే ఇదొక దారి కింద ఉంటే దానికి ఇంకా అదుపే ఉంటుందండి. ఆ విధంగా కొంత నష్టపోయాము, ఎవరో తీసుకోలేదు. సరే ఎందుకు వచ్చింది అని చెప్పి మొత్తం ఫెన్సింగ్ అన్నీ వేయించి తోట అంతా బాగు చేయించి, తాళ్ళు ఎక్కువ ఉండేవి అనమాట అండి, తాడి చెట్లు ఎక్కువ ఉండేవి. అవన్నీ తీయించేసేసి కేవలం కొబ్బరి, మామిడి, సపోటా, ఉసిరి ఇట్లా కొన్ని మాత్రమే, అవి మాత్రమే ఉంచామన్నమాట. దీనికి చాలా ఖర్చు అయింది. బాగుంది అనుకునేసరికి సరే ఈ ఇయర్ మనమే సొంతంగా చేద్దాము అని అనుకుంటే కరెక్ట్గా ఆ టైంకి ప్రేమబాబు ఏమో చైనా వెళ్ళాడు. సరే అని చెప్పి అప్పుడు ఇక్కడ ఈ తోటలన్నీ తీసుకుని ఆయన ఉన్నారు, యుగంధర్ గారని. ఆయన వచ్చి అడిగితే సరే వాళ్ళకే ఇచ్చామన్నమాట అండి. ఆ ఇయర్ వాళ్ళు తీసుకున్నారు కదా, బాగా దిగుబడి వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి కూడా పళ్ళు అవి బాగానే ఇచ్చారులేండి. ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి కాయలు తక్కువ ఉన్నాయి, ఇవి రాలిపోయినవి ఉన్నాయి కూడా. అదే అంటున్నారు అనమాట యుగంధర్ గారు, మేడం గారు మనీ సంగతి చూడండి, మేము ఇది అయ్యాం కదా అని అంటే, సరే ఇక గట్టిగా ఏమంటామండి, చూస్తున్నాం కదా, మీరు ఎంతగా ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని అన్నాను అనమాట. ఆయన ఎందుకంటే మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషపడాలండి, రూపాయే ముఖ్యం కాదు. అలా అని చెప్పి మనము బాధపడకూడదు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు మనం ఏం చేయగలమండి, ఏం చేయలేం కదా. సరే బాబు మరి మీరు నష్టపోకుండా, నేను బాధపడకుండా చూడండి అని అంటే సమ్ అమౌంట్ ఏదో ఇచ్చారు. ఎంత ఇస్తే ఆనందం అండి, పోన్లేండి అది కూడా సంతోషమే. ఓకేనా అండి. ఎవరన్నా అనుకోవచ్చు, ఇంత ఇబ్బందులు పడుతూ ఇంత రూపాయి తినకుండా ఇది ఎందుకు ఉంచుకోవాలి, సేల్ చేసేయచ్చు కదా, మంచిది కొనుక్కోవచ్చు కదా. సపోజ్ ఇదే మనీ తీసుకెళ్ళి మనం ఏ హైదరాబాద్లోనో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో ఏదో ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా నెల నెల రెంట్ వస్తుంది. హైదరాబాద్ వరకు ఎందుకంటే మా భీమవరంలో అయినా వస్తుంది. కానీ అండి ఇలా నేల కొనేది, ఇక పొలమో తోట కొనేది అనేది మన లైఫ్లో వెళ్ళిపోతుంది అనేది ఒక భయం అనమాట అండి నాకు. అందువల్ల ఏదేమైనా దీన్ని ఎలా ఉంచుకోవాల్సిందే అని ఒక నిర్ణయం. మరొక నిర్ణయం ఉన్నదండి, ఇప్పుడు దీన్ని సేల్ చేసామండి, ఈ మనీ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడన్నా పెట్టాలి. ఎందుకంటే నాకు బాధ్యతలన్నీ తీరిపోయినాయి. నాకు ఈ మనీ అవసరం అని అనుకున్నప్పుడు నేను మళ్ళీ వెనకాడనండి. నేను గోల్డ్ విషయంలో కూడా అంతే. నాకు ఇప్పుడు డబ్బులు అవసరం అని అనుకున్నప్పుడు గోల్డ్ తీసేయటానికి వెనకాడను. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ కూడా గోల్డ్ తీస్తున్నానండి, అలా వెనకాడను. కానీ గోల్డ్ అనుకోండి, ఇప్పుడు కాకపోతే తర్వాత ఏదో ఒకటి 1 గ్రామో 2 గ్రాములో కావాలంటే కొనుక్కోగలం. ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, బాధ్యతలు తీరినాయి కాబట్టి. కానీ తోట అనేది మాత్రం అండి నెక్స్ట్ జనరేషన్కి అందించే ఒక మంచి ఆస్తి అనేది నా అభిప్రాయం అండి. ఇన్నేళ్ల నుంచి కూడా దీని మీద సరైన ఆదాయం అయితే నేను పొందట్లేదు, కానీ నేను దీన్ని తీయట్లేదండి. ఎందుకంటే ఇది ఎప్పటికైనా బంగారమేనండి, నాకు ఆ విషయం తెలుసు. ఇదని కాదండి, నేల అనేది ఎప్పటికైనా బంగారమే. ఇప్పుడు బంగారం నేను గ్రామ్ 500లో కొన్నాను, ఇప్పుడు గ్రామ్ 15,000 అండి. వెనక్కి తిరిగి చూసుకుంటే అనుకుంటాను, గ్రామ్ 500 నుంచి కొనటం ప్రారంభించానా, ఇప్పుడు చూడు 15,000 అయ్యింది అని. అట్టనే ఈ భూమి కూడా అండి మనం కొన్నదానికి
పోను పోను భవిష్యత్తులో కూడా చాలా తేడా రేటు బాగుంటుంది అనమాట. కాకపోతే ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి. చిన్నయో పెద్దయ్యో ఏయో ఒక ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే ఇది ఆదాయ మార్గంగానే చూద్దాము అనుకునే వాళ్ళకైతే మాత్రం, అంటే కంపల్సరీ ఇది నెలకో సంవత్సరానికో ఆదాయం రావాలి, దాని మీద మన మనుగడ ఉండాలి అనుకుంటే ఇబ్బందే అండి. భగవంతుడి దయ వల్ల అలా ఏం కాదండి మాకు. అందువల్ల ఈ ఆస్తిని ఉంచుకున్నాం అనమాట అండి. అది నేను ఈ మాట కూడా మీతో వివరంగా చెప్పాలి అని అనుకున్నాను. అందుకని చెప్తున్నాను అనమాట అండి. ఏదేమైనా అండి, మీకు ఏదన్నా మీ సొంత ఊళ్ళలో కానీ, గ్రామాల్లో, పల్లెటూర్లలో కానీ, మీ సొంత ఊళ్ళో ఆస్తి ఉంటే మాత్రం అది ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు, అంటే కొన్ని తగాదాలు అవన్నీ కూడా ఉంటాయి. అటువంటివి కానీ ఏమీ లేనప్పుడు మీరు అమ్మకండి. ఓకేనా అండి? ఏదో నా మనసుకు అనిపించింది, చిన్న మాట మీతో చెప్పాలనిపించింది అనమాట అండి. ఏదేమైనా అండి, మన తోటలో పళ్ళు మాత్రం అండి చాలా బ్రహ్మాండమైన రుచి ఉంటాయి. ఎందుకంటే నెంబర్ 1 మేము ఎరువులు, పురుగు మందులు ఇవి ఏమీ వాడం. అన్నీ న్యాచురల్వే. అంటే గో ఆధారితయే మేమే అందజేస్తాం. అక్కడ డబ్బా ఉన్నది చూపిస్తాను ఉండండి. ఈ ఇయర్ కూడా పంపించాము. ఇవే వాడండి బాబు అని చెప్పి. తర్వాత మనకి మంచినీళ్ళు ఇక్కడ సాధారణంగా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఉప్పు నీళ్ళు ఉంటాయండి. సముద్రం దగ్గరే మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరండి. 4 కిలోమీటర్సో 5 కిలోమీటర్సో ఉంటుంది మన తోట నుంచి ఎగ్జాక్ట్గా. చుట్టుపక్కల అంతా కూడా ఉప్పు నీరే ఉంటుందండి. మన 4 చలమల్లో కూడా మంచినీళ్ళే ఉంటాయండి. అది ఒక ప్లస్. తర్వాత ఈ చెట్లు నాటు మామిళ్ళండి, నాటు చెట్లు అనమాట. మనకి సపోటాలు కానీ, ఉసిరి కానీ, ఇవి కానీ అన్నీ నాటు చెట్లే అండి, హైబ్రిడ్ కావు. దానివల్ల చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అండి పళ్ళు కానీ ఏదైనా సరే. కొబ్బరికాయ కూడా చాలా రుచిగా ఉంటుందండి, కొబ్బరి నీరు కానీ. అందువల్ల పళ్ళు కూడా బ్రహ్మాండమైన ముదురు పళ్ళు ఉంటాయి, అమృతంలాగా ఉంటాయి అన్నమాట అండి. మనసులో ఓ పక్కన దిగులు, బాధ అయితే ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఇప్పుడు తోటే ఉందండి, ఇది విలువైనదే, కానీ దీని మీద ఆదాయం సరిగా రావట్లేదు అనేది ఒక మూలన ఒక బాధ ఉంటుంది. అన్నీ ఎదుర్కోవాలండి. లేదు ఆ బాధ కూడా ఉండకూడదు, మొత్తం నాకు లంసంగా తోట ఉండాలి, ఆదాయానికి ఆదాయం వచ్చేయాలి, ఆస్తి పెరగాలి, ఇన్ని అంటే అన్నీ రావండి. అలానే మన జీవితం కూడా అండి, అన్ని సంతోషాలే కావాలి అంటే ఇంపాసిబుల్ ఉండవండి. ఓ మూల ఒక బాధను కూడా పెడతారు. ఆ బాధను కూడా స్వీకరిస్తూనే మన జీవనాన్ని గడపాలండి. ఓకేనా అండి? మా తోటను మీకు చూపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకు. మా పిల్లలకి వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాను అనమాట, ఇలా ఉందే తోట అని. అలా ఆ విధంగా మీకు కూడా చూపించుకుంటే అదో ఆనందం అనమాట అండి. సరే, మనకు కావాల్సిన మామిడికాయలు కొన్ని తీసుకుని వెళ్దాము, పదండి. కాఫీయా మీకు కూడా ఏమన్నా? మీరు కాయలు పోయండి, నేను వస్తా, కాఫీ తాగి వస్తా. మంచి కాఫీ తాగితే తోటలో ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఇప్పుడు వెళ్ళి కాయలు కోసుకుందాం రండి. ఇదే ఇలాగనమాట, ఇవి రెడీ అయిన కాయలు. మనకి తెలియదు కదండి, అందుకనే లాస్ట్ టైము ఏమీ కొయ్యకుండా వెళ్ళింది కూడా అందుకే. మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా, ఎటు తయారవని కాయలు కోసామనుకోండి. థ్యాంక్స్ బాబు. చల్లగా ఉంది ఇక్కడ, కానీ పడుకున్నామనుకో మధ్యాహ్నం లెగుస్తామండి, ఇంకా అంత హాయిగా ఉన్నది. ఇంత ఉక్కబోతలో కూడా చల్లగా ప్లెజెంట్గా ఉన్నది. ఏమండి ఓనర్ గారు? అలాగేనండి, బయలుదేరదామా? మామిడికాయలు అయ్యి ఆయన ఏరుతున్నాడు, మనం కూడా కొన్ని కోద్దాము. సరదాగా ఏదో మన చేతులతో మనం కోసాము అన్న ఆనందం ఉంటుంది. మీరు 4 కొయ్యండి, నేను 4 కోస్తా. ప్రేమ నువ్వు కూడా కొయ్యి, ఓకే? అలాగే, సరే పదండి. మీకు కథల బుద్ధి అవ్వదు. ఓ దిండు దుప్పటి కూడా తెస్తాము, హాయిగా పడుకోండి. ఏంటయ్యి మీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఏమండి, మా భీమవరంకి దగ్గరగా ఉంటే ఆనంద్ గారు హ్యాపీగా ఆయన పర్ణశాల కట్టుకుని తోటలోనే ఉండేవారు. మాకేమో దూరం, అదనమాట. సరిపోదండి, ఆ బాబు వచ్చాడు. సాయిరామ.
చల్లగా ఉంది. ఇక్కడ కానీ పడుకున్నామనుకో మధ్యాహ్నం లెగుస్తామండి, ఇంకా అంత హాయిగా ఉన్నది. ఇంత ముక్కపోతలో కూడా చల్లగా ప్లెజెంట్గా ఉన్నది. ఏమండి ఓనర్ గారు? అలాగేనండి. బయలుదేరదామా? చల్లటి గాలి కదలబుద్ధి అయితే మామిడికాయలు అయ్యి ఆయన ఏరుతున్నాడు, మనం కూడా కొన్ని కోద్దాము. అలాగా ఏదో మన చేతులతో మనం కోసాము అన్న ఆనందం ఉంటుంది. మీరు 4 కొయ్యండి, నేను 4 కోస్తా. ప్రేమ నువ్వు కూడా కొయ్యి. ఓకే అలాగే సరిపదండి. కదలబుద్ధి చేయట్లేదు. మీకు కథల బుద్ధి అవ్వదు. ఓ దిండు దుప్పటి కూడా తెస్తాము, హాయిగా పడుకోండి. కూడా తెచ్చేస్తే ఏంటయ్యి మీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఏమండి మా భీమవరంకి దగ్గరగా ఉంటే ఆనంద్ గారు హ్యాపీగా ఆయన పక్కసాల కట్టుకుని తోటలోనే ఉండేవారు. మాకేమో దూరం, అదనమాట. సరిపదంగా బాబు వచ్చాడు. సాయిరామ. మా జిల్లాలో అడుగుడుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా. ఏ జిల్లా? ఏ జిల్లా? మా జిల్లా, మా జిల్లా. గోదావరి జిల్లా, మా జిల్లా. ఇదిగోండి భీమవరంలోకి అడుగు పెట్టేశాం. వెల్కమ్ టు భీమవరం. వచ్చేసామమ్మా. మా భీమవరం. చాలేవయ్యా మీ భీమవరం, మీ భీమవరం, మా జిల్లా, మా జిల్లా అని ఓ భజన చేసేస్తున్నారు చూడండి. భీమవరం అనేసరికి వీళ్ళకి 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది. ఏమన్నంటే మా బందరు. మరి బందర్ అంటే చాలా గ్రేట్ తెలుసా, చాలా గొప్ప. ఏంటిది? ఇది మరీ బాగుంది. ఇది చూడండి. ఏంటి అందరిలో ఏముంది? తొక్కుడు లడ్డు హల్వా. మీ భీమవరంలో ఏమున్నది అయ్యా? భీమవరంలో మా ఊళ్ళమ్మ ఉంది, మా సోమేశ్వర స్వామి ఉన్నాడు, ఎన్నున్నాయి అసలు. మా బందర్లో కూడా పాండురంగ స్వామి ఉన్నాడు, బోళ్ళని గుళ్ళు ఉన్నాయి. ఏమంటే పురాతనమైన ఊరు అయితే మా ఊరే తెలుసా, బందరే. అసలు బ్రిటిష్ వాడు లేకపోతే బందర్కు అసలు ఊపిరి లేదు. పోనీ ఎవరో ఒకళ్ళు అయ్యా. సరార్థర్ కాటన్ లేకపోతే మీ గోదావరి జిల్లా ఉందా? మీరు ఇన్ని చెప్తున్నారు. బ్రిటిష్ వాడే. సరార్థర్ కాటన్ లేకపోతే గోదావరి జిల్లాలు ఉన్నాయా? సరేలే, భీమవరం ఇవాళ రాష్ట్రంలో ఒక బ్రాండ్. బ్రాండ్ బందర్ ఎవడన్నా అంటాడా? మా బందర్ కూడా బ్రాండేనమ్మా. మీరు అనుకోవాలి. మీరు బందర్ వచ్చి 10 రోజులు ఉండి చూసి అప్పుడు మాట్లాడండి. అది సరే. ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మార్గద్రవ్యం మా భీమవరంలో, మా నేలలో, మా రొయ్యలో పడుతుంది. సంపద సృష్టిస్తాం కదా, దేశానికి అవసరమైనటువంటి విదేశీ మార్గద్రవ్యం మా ద్వారా వస్తుంది. బందర్ ద్వారా ఏమవుతుంది? తిని పడుకుంటున్నారు. చూడు బాబు, ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. మీకేమని చెప్పు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నట్టు బొంబాయి ఉండదు, బొంబాయి ఉన్నట్టు బెంగళూరు ఉండదు, బెంగళూరు ఉన్నట్టు భీమవరం ఉండదు. అవునా? అలానే బందర్ ఉన్నట్టు భీమవరం ఉండదు, భీమవరం ఉన్నట్టు బందర్ ఉండదు. దేనికి అదే ప్రత్యేకత. అవునా కాదా చెప్పండి. అది చెప్పడం అయిపోయిందా? అయ్యింది. మీ ఊరు గొప్పది కాదని మేము అంటలేదు. అన్నావు ఇందాక. విత్డ్రా చేసుకో. కాదు, మీ ఊరు గొప్పది కాదంటలేదు. మా ఊరు యొక్క ప్రాధాన్యత గురించి మీరు అది చెప్పండి, ఒప్పుకుంటాము. మా ఊరు గొప్పది కాదు అంటానికి మీకు రైట్ లేదు, మీకు అవగాహన లేదు. నాకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు బందర్ అంటే. పుట్టి పెరిగింది అక్కడ. మీ ఊరు గురించి నీకు తెలియకపోతే ఎలాగా? అదే ఉంది, తెలియచ్చు తెలియకపోవచ్చు. అరే నువ్వు అది చెప్పడానికి మీరెవరండి? మా ఊరికి నేనేమన్నా మీకులాగా తెల్లారులేసి ఇదిలెమ్మడి తిరిగానా? నాకేం తెలుసు. మీ ఊరు ద్వేషించట్లేదు మేము. మా ఊరు గొప్ప ఔన్నత్యాన్ని చెప్తున్నాం. అది చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటాను. ముందు ఒక మాట అన్నారు అన్నదమ్ములు ఇద్దరు, మీ ఊర్లో ఏముంది, ఏమీ లేదు, అది ఇది అని చెప్పి. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. అదే బందర్ నుంచి తెచ్చుకున్న నన్ను తెచ్చుకున్నారు. ఈ అల్వా సొత్తని అక్కడి నుంచే తెచ్చుకున్నారు. సాయి జాబ్ లో ఉన్నాడు, వాడిని కలుపుతున్నారు మీరు. ఉలి దెబ్బలతో మేము చెక్కాం. అదే చూడండి, ఎన్నో ఉలి దెబ్బలు కొట్టారంట, అందుకని నేను శిల్పం అయ్యానంట. నిజమే బాబు, ఉలి దెబ్బలు కొట్టే శిల్పం చేశారు. అన్నదమ్ములు ఇద్దరు చూడండి ఎలాగ నా మీద పడిపోతున్నారు. ఆడూరు గొప్ప అంట, మా ఊరు అంటే గొప్ప కాదంట. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, మేము గొప్ప కాదు అని అనలేదు, ఏ ఊరు గొప్ప ఆ ఊరు గొప్ప అని అంటున్నారు.
నా ఊరు నా గొప్ప అంటే నా దేశం నా గొప్ప. మనం అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే అమెరికా గొప్ప అని ఎవరన్నా అంటారండి? నా ఊరే గొప్ప అని అంటాం, నా దేశమే గొప్ప అని అంటాం కదా. అది మన బ్లడ్ నుంచి వచ్చిందండి. పాపం సాయి చూడండి, వాడి జాబ్లో ఉన్నాడు, మా వాగుడు మేము వాగుతున్నాం. వెళ్ళిపోతున్నామండి. ఇలా రోజు ఏదో ఒకటి దెబ్బలాడుకుంటూ ఉంటాం అన్నమాట అండి. వచ్చేసాం భీమవరం. ఆఫీస్ కాలేదురా శివయ్య తండ్రి వచ్చేసాం.